బాగా వెంటబడుతూ వస్తున్నాడు. గుడ్ ఫ్రైడే రోజు అన్న జాకబ్ అన్న నన్ను ఇక్కడికి పరిచర్యకు పంపినాడు. సరే మళ్ళీ వచ్చిపోయిన తర్వాత ఈస్టర్కు ఒక సహోదరుని పంపినాం. ఇక్కడ చుట్టుపక్కల సేవకులందరినీ ఈరోజు పిలిపించుకున్నాడు. బాప్తీసాలు నేను వచ్చినాడు, మన టేక్ షెట్ ఉన్నాడు. టేక్ షెట్ అని తీసి బాప్తీసాలు ట్యాంక్ కడదామని చూసింది, కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఆగిపోయిండు. తనకు ఆశ ఉంది, కానీ అవన్నీ మేము జక్కపంతో మాట్లాడి సెట్ చేస్తాం. కానీ ఈ దినం ఈ కూడిక స్పెషల్ మీటింగ్ దైవ సేవకులు సేవకురాలు విశ్వాసం రాగలిగినందుకు వందనాలు. మరి మేము కూడా నలుగురు నుంచి కొంత ఆలస్యంగా వచ్చినాము. అక్కడ మందిరంలో పనులు జరుగుతున్నాయి, లేబరు మేము బయటికి వెళ్ళే టైంలో వచ్చినారు. అందులో నిమిత్తమే కొంత గంట ఆలస్యం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎండలో మేము తట్టుకొని నిలబడడం బాబు మహిమార్థమై. ఇక్కడ అన్న చెప్పినట్టు మళ్ళీ నేను ప్రసంగం చేస్తానుకున్నది నేను చేయను. అన్న చెప్పినట్టు దేవుడు చిన్నదని మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. చిన్న సంఘాన్నే గొప్పగా చేస్తాడు. మేము ఎన్నో చూసిన ఇటువంటి 5-6 కుటుంబాలు, 2-3 కుటుంబాలు ఉన్నాయి. ఇలా 100 కుటుంబాలు అండి, 100 మంది ఆయన సంఘంలో. చౌటుప్పల, చిట్యాల, నార్కట్పల్లి జాన్ గారు. జాన్ అంటే ఎవరికి తెలియదు, నార్కట్పల్లి జాన్ అంటే తెలుస్తుంది పాస్టర్. నార్కట్పల్లి ఏం లేదు, ఐజాక్ అంకులు ఉట్టిన 5 చీరలు బియ్యం ఇచ్చి పో, 2 ఇళ్ళు ఆధారం చేసుకోపో. నార్కట్పల్లి 2 గుళ్ళు లేవు కదా అంకులు అంటే, నువ్వు ప్రార్థన చేసుకొని పోవా జాను. ఇలా 100 మంది కుడుతురు, మంచి స్లాబ్ వేసి కట్టారు, పెద్ద బిల్డింగ్ మీరు వచ్చారు మన డెడికేషన్. ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఏం లేదు, జాగ్రత్తగానే పంపిండు, పాఠశాలని పంపిండు, ఐజాక్ ప్రార్థన చేసి నుంచి పంపిండు. మరి అట్లాగనే చౌటుప్పల, చిట్యాల, ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు, మీ ప్రాంతాలు అంటే నాకు కొత్త, నల్గొండ వారినే, కానీ ఈ ప్రాంతానికి సువార్త జగన్ ఉన్నప్పుడు ఒకసారి వాచ్మెన్ సర్వీస్కి పంపించిండు. తిమ్మతప్పులు ఖమ్మం నుంచి చేయలేసన్న మాకు చేసి నన్ను పంపించు. ఈ ప్రాంతానికి తక్కువగా వచ్చినాను. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడు అధైర్యపడంతో అన్న చెప్పినట్టు ఎవరు చెప్పరు. నేను చిన్న గుడిసెల నుంచి అలా బంగ్లాలు ఉంటున్నాడు అన్న చెప్పుకోను. నేను చిన్న గుడిసెల నుంచి సేవారం పెట్టిన. దేవుడు కొద్ది స్థలం నుంచే మళ్ళా పెంట కుప్ప నుంచి ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఇది చిన్న సంఘం వెంకటరామపురం మనం అధైర్యపడుతుంది. 4 వస్తే 10 మందిని చేస్తాడు, 10 మందిని 100 మందిని చేస్తాడు. విశ్వాసం గొప్పదిగా మనం ముందుకు సాగాలని ఈ యొక్క మీటింగ్కు ఎంతో ప్రేమతో ఆహ్వానించిన సంతోష్ కుటుంబం వాళ్ళ నాన్న 80 ఏళ్ళ ఉండు, చాలా గట్టిగా ఉన్నాడు రెడ్డి గారు. కాబట్టి అతని కొరకు, ఈ సంఘం కొరకు, ఈ సియోను పరిచర్య కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తాము. కేక్ కొరకు గాబ్రియల్ ప్రార్థన చేస్తాం. గాబ్రియల్ రా, ధైర్యంగా రావాలని మనవి చేస్తాం. మేము పంపిస్తాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, సజీవైన తండ్రి, సర్వాధికారైన సర్వశక్తిమంతుడా, ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువారి సియోను ప్రార్థన మందిరము వెంకటాపురంలో ఇంతవరకు ప్రభువాను తండ్రి నీ దాసు ద్వారా మాట్లాడిన లేఖనము హితమైన వాక్యం నీరు కలిపజేయండి. ఇక మధ్యాహ్న కాల సమయంలో ప్రభా తండ్రి శాలిం రాక్తని ప్రభా తన బర్త్డే తండ్రి సంతోషంగా ప్రభా అక్క వారు ప్రేమించిన కుమారుని పెట్టి నీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ప్రభా పుట్టిన కాంచి నేటి వరకు సజీవులకు వచ్చి కాపాడి కనికరించి భద్రపరిచి ప్రభా తండ్రి జీవితవంతుల్లో కూడా సహాయపడుతూ వచ్చినందుకే వందనాలు. ముందుల భవిష్యత్తు కొరకు ఈ దినం జరగబోయే ఒక తండ్రి జన్మదిన సందర్భంగా ప్రభా సంఘమును సేవకులని శ్వాసను ప్రేమించి ప్రభా తన సంతోషంలో నీ ఇంట్లో పంచుకుంటున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ప్రభా ఈ యొక్క కేక్ కట్ చేస్తుండగా కేక్ అంటే మాధుర్యంగా ఎంత స్వీట్గా ఉంటుందో తన జీవితము, తన కుటుంబ జీవితము, సంఘ జీవితంలో కూడా ఆ బిడ్డ తండ్రి చక్కగా ఆశ్రయించబడి దీవించబడేవారుగా అందరికీ నీ వాక్యం విలిచి పంచేవాడుగా సహాయపడి రాని దినాల్లో నీ ఆశీర్వాదములు, దీవెన్లు, నీ మెండైన నీ కృప, నీ కనికరము, నీ కరుణాసము బిడ్డ మీద ఉంచి, తల్లిదండ్రుల మీద ఉంచి, సంఘం మీద ఉంచి ఆశ్రయించబడుతుంది కాక తండ్రి నీకే వేల కొలది వందనములు స్తోత్రాలు చేయించుకుంటూ హృదయం మారి కొద్ది స్తుతి ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కృప మీ అక్కను కూడా పిలుచుకోరా రే, రండి అక్కలిద్దరు రండి. పక్కనా రమ్మ. నాయనమ్మ తాతమ్మ రండి, తాతయ్య రండి. 80 సంవత్సరాలా గట్టుడే.
పని చేసి పొలం పనులు రండి నిలబడండి కట్ చేయండి సంచి తగిలించుకో ఏం కాదు తగిలించుకో బాగా సొక్క కొరసైనట్టుంది రేపు నాయనమ్మ జాగ్రత్త కుర్చీలో కూర్చోకూడదు అరే రండి ఇంకో 70 దాకా ఉంది కుర్చీ కూర్చోబెట్టకపోదామా కూర్చునిద్దా నుంచునిద్దా సరే రండి పట్టుకో దేవుడు మీకు ఎల్లప్పుడు దేవుడు మీకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు 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 పెట్టండి ప్రైజ్ ది లార్డ్ పెట్టండి ఒట్టి కేక్ అని ఇంకేమైనా ఉండయా కూర్చో సంతోష్ రాను అనౌన్స్మెంట్ వాజ్ నోట్ ఆఫ్ థ్యాంక్స్ మా ఆహ్వానాన్ని మన్నించి మరి అంత ఎండలు ఉన్నప్పటికీ ప్రార్థించినారు ఈ దినం కొరకు మందిర యానివర్సరీ డే సువార్త బాప్తిస్మాలు కూడా అనుకున్నాం కొన్ని పరిస్థితుల వల్ల అది వాయిదా పడతా వచ్చింది ప్రార్థించండి మరి రాబోయే దినాలు ఇక్కడ కూడా గొప్ప సేవ పరిచర్య మరి ఈ గ్రామం నుంచి దేవుడు నన్ను కూడా రక్షించుకొని సేవకు పిలుచుకొని ఆయా ప్రాంతాల్లో వాడుకుంటా వచ్చినాడు గత 15 సంవత్సరాలుగా మీ అందరూ తెలుసు మరలా ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చాడు దేవుని యొక్క ఉద్దేశం ఆయన కనాదికల సంకల్పం సంపూర్తిగా నెరవేర్చబడినట్లు మా కుటుంబం కొరకు సియోను ప్రార్థన మందిరం కొరకు కూడా ప్రార్థించండి మరి మీ అందరికీ భోజనాలు సిద్ధపరిచినాము మరి భోజనం చేసి తప్పకుండా వెళ్ళాలని మరి అన్న కూడా ఆ రోజు చెప్పినారు డేట్ ఇచ్చే రోజు ఆయా సేవకుల మీటింగ్ కూడా పెట్టుకోవాలి సరే అన్న ప్రార్థన చేయండి సార్ చూద్దాంలా అని చెప్పినాము మరి పెద్దగా ఎక్కువ సేవకులు కూడా రాలేకపోయినారు 2000 బట్టి మరి అది కూడా ఉంటే బాగా అనుకున్నాం సరే కొత్తసారి సరే మరొకసారి చూస్తాము ఒకసారి పెడదాం ఈసారి మీ బర్త్డేనో డాడీ పెళ్లి రోజు ఏదో ఒకటి పెట్టు అప్పుడు సేవకులు ప్రభుత్వం అయితే వచ్చే బుధవారంలో 22వ తారీఖు నల్గొండ